మోషే అహరోనులతో అంట. చూడండి, ఇక్కడ కొత్త రివల్యూషన్ ఇస్తున్నాడు దేవుడు మనకి, కొత్త ప్రత్యక్షత. మోషేతో పాటు అహరోనే తప్పు చేయలేదు కదా. కర్రను కొట్టినవాడు ఎవడు? మోషే. దూషించిన వాడు ఎవరు? మోషే. మరి అహరోన్ ఏం చేశాడు తప్పు? మీ ఇద్దరు కూడా ప్రవేశించరు అన్నాడు, అంతే. ప్రియదేవుని బిడ్డ, మోషే ఏం చేస్తున్నాడు? ప్రక్కన ఉన్నవాడు ఏం చేయాలి? ఆపు చేయాలి. హల్లెలూయా. నీ పక్కన వాడు తప్పు చేస్తుంటే నువ్వు చూచి చూడనట్టు ఊరుకున్నావంటే శిక్షలో నీవు కూడా పాలి భాగస్రోతో జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పొరుగువాడు తప్పు చేస్తుంటే నువ్వు తెలియనట్టు ఊరుకున్నా, కళ్ళు మూసుకుని ఊరుకున్నా, చూసి చూడనట్టు ఊరుకున్నా సరే, పక్కన వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నేను పరలోకానికి వెళ్తే చాలు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే, మోషేని కంట్రోల్ చేయలేని తన అన్న అయిన అహరోను. హల్లెలూయా. మోషే అహరోనులతో అన్నాడు దేవుడు, వాళ్ళిద్దరికి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు అక్కడ. ఏంటది? మీరు ఇశ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను